నేటి రాశి ఫలాలు. కుంభరాశి వారు ఈరోజు ధనపరమైన ఇబ్బందులను తొలగించుకుంటారు. అలాగే కుటుంబ విషయాలపై పెద్దలతో చర్చలు జరుపుతారు. చేపట్టిన వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా సాగుతాయి. కుంభరాశి వారికి ఈరోజు ధనలాభ సూచనలు ఉన్నవి. అలాగే చేసిన తప్పులను సరిదిద్దుకునే అవకాశం ఈరోజు లభిస్తుంది. ఇక ప్రముఖులతో పరిచయాలనేవి కలుగుతాయి. ఆస్తి లాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు సాహసవంతమైన నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి విజయాలను సొంతం చేసుకుంటారు. ఇక ఈరోజు నూతన గృహయోగం అయితే కనిపిస్తుంది. అలాగే భూములను కొనుగోలు చేస్తారు. ఇక విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వారు పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధిస్తారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగం కోసం చూస్తున్నారో వారికి ఉద్యోగ లాభం అనేది కనిపిస్తుంది. అలాగే నూతన వ్యక్తుల పరిచయము మీకు వ్యాపారాలలో లాభాన్ని కలుగజేస్తుంది. అలాగే ప్రతి విషయంలోనూ కుంభరాశి వారికి ఈరోజు విజయాలే కనబడుతున్నవి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో విలువైన సమయాన్ని గడుపుతారు. చాలా కాలంగా వేచి చూస్తున్న అవకాశాలను ఈరోజు దక్కించుకుంటారు కుంభరాశి వారు. ఇంట బయట ఈరోజు కుంభరాశి వారికి అనుకూలమైన ఫలితాలే అధికంగా కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ఊహించినట్టుగా ప్రతి పనిని కూడా మీరు విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. అలాగే ఈరోజు కుంభరాశి వారికి చిరకాలమైన స్వప్నం ఒకటి నెరవేరుతుంది. ఇక కుటుంబ సభ్యులతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అది విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. కాబట్టి కుటుంబ సభ్యుల సహకారం అనేది తీసుకోవడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో అవి ఈరోజు సానుకూలంగా సాగుతాయి. ఇక వ్యాపారస్తులు, వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో అధిక లాభాలను ఆర్జిస్తారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఇబ్బందులను అధిగమించి మంచి పేరును గడిస్తారు. ఇక కళాకారులు, పరిశోధకులకు ఈరోజు మంచి అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. అలాగే విద్యార్థులు మరింత శ్రద్ధగా చదివి తాము కావలసిన సీట్లను ఈరోజు పొందగలుగుతారు. ఈరోజు కుంభరాశిలోని మహిళలకి చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారం అనేది లభిస్తుంది. కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట రంగులు బంగారు వర్ణం మరియు కాఫీ. ప్రతికూలమైన రంగు నలుపు. అలాగే కుంభరాశి వారికి ఈరోజు అదృష్ట సంఖ్య 4. ఈరోజు రాఘవేంద్ర స్వామిని పూజించడం వలన కుంభరాశి వారికి మంచి శుభ ఫలితాలు కలుగుతాయి. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. అంతా శుభమే జరుగుతుంది.